అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 19, 2024 ఆదివారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం హస్త, రాత్రి 3:16 వరకు, తదుపరి చిత్త. యోగము వజ్రము, ఉదయం 11:25 వరకు, తదుపరి సిద్ధము. కరణం విష్టి, మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి భవ, రాత్రి 2:57 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం మధ్యాహ్నం 3:05, చంద్రాస్తమయం రాత్రి 3:11. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:32 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:41 వరకు. వర్జము ఉదయం 9:48 నుండి 11:35 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:33 నుండి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:36 నుండి 7:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:53 నుండి 3:10 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. మే 19 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:50 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచి తిథి. తదుపరి వచ్చే ద్వాదశి ఆదివారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఇంకా ఈ రోజు ఉన్న హస్త నక్షత్రం రాత్రి 3:16 వరకు ఉంది, తదుపరి చిత్త. హస్త నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. ఈ రోజు మధ్యాహ్నం 1:50 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోనూ, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మోహిని ఏకాదశి,
వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన కోరిన వ్యక్తులు వశమవుతారు. అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. స్వాతంత్ర సమర యోధులు పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి. కథ నవల రచయిత గుడిపాటి వెంకటచలం గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 19 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి విశ్రాంతిగా గడుపుతారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మకర రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. కుంభరాశి రాబడి ఉంటుంది. మీనరాశి నైపుణ్యాలను పెంచుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.